తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి మనము కొంచెం ఉప్పు పసుపు వేసి దాని సువాసన పోయేదాకా ఉడకనిచ్చాము. ఇప్పుడు దీన్ని కట్ చేసి ఫ్రై చేసుకుందాం. ఈ సువాసన పోయేదాక కొంచెం ఉడకనిచ్చాము. ఉప్పు పసుపు వేసి దాని తర్వాత మనకు ఉల్లిపాయ ఎగాయి కదా దాని తర్వాత ముక్కలు ఒక్కొక్కటిగా తీసి వేసుకుందాం. అలా ఏగుతుంది కదా ఫ్రెండ్స్, దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి వేసాను, ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువగా వేగాలి కాబట్టి. దీనిలో కొంచెం గరం మసాలా, ఆ తర్వాత కొంచెం కారం. ఇది మనం రైస్లో తినేది కాదు, మామూలుగా తినేది కాబట్టి కొంచెం వేసుకుని కారం సరిపోయేది. విడిగానే పిల్లలకి, బాలింతలకి, రక్తహీనత ఉన్న వాళ్ళకి, నడుము నొప్పి ఉన్న వాళ్ళకి వీటన్నిటికీ ఉపయోగపడే పిల్లి కర్రీ ఇది. పిల్లలుగా కరివేపాకు. అంతే ఫ్రెండ్స్, మన పిల్లి కర్రీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ready.